3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల నాడు మీకు తెలిసినట్లేనా? ఏ సమస్యలు అయితే ఆయన దృష్టికి వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అసలు పాదయాత్రే కాదు, తానైతే ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, ఈయన వీక్లీ వన్స్ మళ్ళీ దీనికి ఆఫ్ కూడా తీసుకున్నారు. ఆయన రాత్రి 7 గంటలకు మొదలు పెట్టేవాడు, రాత్రి 11 గంటలకు తిరిగేవాడు, అక్కడ జనం ఉండక్కర్లా. లోకేష్ మాట్లాడుతూ కూడా చెప్పారు, చంద్రబాబు అభివృద్ధి పుత్రుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పుత్రుడు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీ వదిలేసి బయట తిరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నారు అందరూ. అంటే ఇంతకంటే అక్రమమైన రాజకీయం ఇంకోటి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దాడి వెనకాల ఎవరైనా హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఉన్నంటే క్యాంటీన్ ఇది తెలుగుదేశం మనిషి, ఆ క్యాంటీన్ అక్కడి నుంచి వచ్చి చేశాడు. ఆంధ్రప్రదేశ్లో కనుక త్రిముఖ పోటీ అనివార్యమైతే చంద్రబాబు లాభపడతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాకున్నంటే సమాచారం, మాకున్న సర్వేల మేరకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంది, మిగిలిన వారిని పక్కన పెడుతున్నారు. ఇవాళ డబ్బులు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు పోగేసి పెట్టుకున్నారో అందరికీ తెలుసు. జేసీ దివాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక్క సీటు, ఒక టికెట్ 10 కోట్లకు అమ్ముకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ఇసుక, మట్టి, మశానం అన్నీ అమ్ముకొని పెట్టుకుంది టీడీపీ. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. కారణం ఏంటి? హరికృష్ణ యాక్సిడెంట్ అయి చనిపోతే హరికృష్ణ శవం అక్కడ ఉండంగానే కేటీఆర్ చూడటానికి వెళ్తే మన ఇద్దరు శవం పక్కన పెట్టుకుని అడిగాడా లేదా? ఏపీ కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 తిరిగి సోమవారం ఉదయం 8:30 మీ 99 టీవీలో. For more updates, please subscribe 99 TV Telugu.